ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ మహాగురువే నమః. హరి ఓం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆకాశజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతభక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అపవిత్ర పవిత్రః సర్వాస్థాంగశుద్ధే యత్పరే పుండరీకాక్షం తదాభ్యాహం కరస్సుజిః. పుండరీకాక్షాయ నమః. ఆ చెంచాతో 3 సార్లు నీళ్లు చేతిలో పోసుకుని తాగి 4వసారి చీకడుకోవాలి. ఆ చెమ్యాకే స్వాహ, మళ్ళీ నారాయణ స్వాహ, మాధవ స్వాహ, చీకడుకోండి. హస్తం ప్రక్షాళ్య ఆ చెమ్యాకే స్వాహ. గోవింద సుమస్వహిక మాం చేర ఉచికేశ అక్షంతలు తీసుకోండి. పద్మనాభరామో శంకరవాద్యోపద్యం నాథాపుషతం కూడా అచ్యుతాజనార్దన ఉపేంద్ర రహే శ్రీకృష్ణాయ నమః. వాతం చూసి ఎడకద్దుకుని ఎడం చేతి పక్క నుంచి వెనకేసాడు. ఉత్తిష్టంతు పుర విసాజాయ చేశాం బారకాయ చేశాం మరోదేన బ్రహ్మ కర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం 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 వదిలేసేయండి. భగవదేవత ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మమ పూర్వసనం బ్రహ్మ పూర్వభస్వరో శ్రీ పరమేశ్వర విచతం శుభే సోన్మూర్తి దివిష్టాగ్రాజమణః ద్వితే ప్రార్థే శ్వేతవరః కల్పే వైవస్ మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే వచ్చే బతకంటే మేరోహ దక్షిణ విభాగే శ్రీశైలసవాయ ప్రదేశే కృష్ణ గోదావరి మధ్యదేశే లక్ష్మీ నివాస గృహే హరి హర గురు చరణ సన్నిధో అస్మిన్ వర్తమాన చాన్మాన శ్రీ క్రోధి నామ సంవత్సరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకర్ణ ఏవ మనుశేషణ విశిష్టాయాం శ్రీమాన్ శ్రీమత్యాః. ఓం శ్రీ దీపదేవతా నమః. దీప దేవతా కృప దీపానికి దండం పెట్టుకోండి. దీప దేవతా కృపా కటాక్ష తదాస్తు. ఫస్ట్ గణపతి పూజ చేస్తున్నాము. ఓం శ్రీ సిద్ధిబుద్ధేశ్వర గణేశ్వర పాదో పూజయామి. ఓం శ్రీ సిద్ధిబుద్ధేశ్వర గణేశ్వర స్వామి దేవతాభ్యో నమః. గుట్టం పూజయామి. ఓం శ్రీ సిద్ధిబుద్ధేశ్వర గణేశ్వర స్వామి దేవతాభ్యో నమః. కుష్టం పూజయామి. ఓం శ్రీ సిద్ధిబుద్ధేశ్వర గణేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఉదరం పూజయామి. ఓం శ్రీ సిద్ధిబుద్ధేశ్వర గణేశ్వర స్వామి దేవతాభ్యో నమః. నాభిం పూజయామి. ఓం శ్రీ సిద్ధిబుద్ధేశ్వర గణేశ్వర స్వామి దేవతాభ్యో నమః. వక్షం పూజయామి. ఓం శ్రీ సిద్ధిబుద్ధేశ్వర గణేశ్వర స్వామి దేవతాభ్యో నమః. బాహుం పూజయామి. ఓం శ్రీ సిద్ధిబుద్ధేశ్వర గణేశ్వర స్వామి దేవతాభ్యో నమః. కంఠం పూజయామి. ఓం శ్రీ సిద్ధిబుద్ధేశ్వర గణేశ్వర స్వామి దేవతాభ్యో నమః. వాక్కుం పూజయామి. ఓం శ్రీ సిద్ధిబుద్ధేశ్వర గణేశ్వర స్వామి దేవతాభ్యో నమః. నాసికాం పూజయామి. ఓం శ్రీ సిద్ధిబుద్ధేశ్వర గణేశ్వర స్వామి దేవతాభ్యో నమః. कर्णौ पूजयामि. ओं श्री सिद्धिबुद्धेश्वर गणेश्वर स्वामी देवताभ्यो नमः. नेत्रं पूजयामि. ओं श्री सिद्धिबुद्धेश्वर गणेश्वर स्वामी देवताभ्यो नमः. शिरः पूजयामि. ओं श्री सिद्धिबुद्धेश्वर गणेश्वर स्वामी देवताभ्यो नमः. ललाटं पूजयामि. ओं श्री सिद्धिबुद्धेश्वर गणेश्वर स्वामी देवताभ्यो नमः. सर्वांगानि पूजयामि समर्पयामि. ओं श्री सिद्धिबुद्धेश्वर गणेश्वर स्वामी देवताभ्यो नमः. धूपमाग्रापयामि. ओं श्री सिद्धिबुद्धेश्वर गणेश्वर स्वामी देवताभ्यो नमः. यथाशक्ति కదళి ఫల నైవేద్యం సమర్పయామి. ఈ ఆకుతో వాటి మీద నీళ్లు చల్లండి ఆ అట్టిపడ మీద. ఓం భోర్భోత్సవ ఓం దత్తవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యందక్తేన వరహించామి అమృతమస్తో అమృతోపశృణమసి. ఓం శ్రీ సిద్ధిబుద్ధేశ్వర గణేశ్వర స్వామి దేవతాభ్యో నమః. యథాశక్తి కదళి ఫల నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ సిద్ధిబుద్ధేశ్వర గణేశ్వర స్వామి దేవతాభ్యో నమః. దివ్యచంద్ర నీరాజనం సమర్పయామి. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే నెమ్మది 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 చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఆ ఆకుతో నీళ్ళు చెప్పండి దానికి చుట్టూతో. ఇప్పుడు అది ఎడం చేతో పట్టుకుని కుడి చేతో ఆయనకి హారతి చూపించండి. సిద్ధిబుద్ధేశ్వర గణేశ్వర స్వామి దేవతాభ్యో నమః. దివ్యచంద్ర నీరాజనం సమర్పయామి. కింద పెట్టించండి. సిద్ధిబుద్ధేశ్వర గణేశ్వర స్వామి దేవత ఒక్కొక్క పువ్వును ఒక్కొక్క అక్షంతలు తీసుకుంటారు. ఆయన అక్షంతలు ఎత్తు ఉంటారు, మీరు పూజ ఎత్తు ఉండండి. గణపతికి గణపతి దగ్గర కాదు, గణపతి పూజ అయింది. ఇప్పుడు మనం నవగ్రహాలకు చేస్తున్నాం. నవగ్రహాలు 9 మంది 9లో 6 అటు పక్కన ఉన్నారు. 6 ఆకులు వేసాను అక్కడ పొడుగ్గా. 3 2 లైన్లు, ఇక్కడ 3 ఉన్నాయి, మొత్తం 9. ఈ పక్క లైన్లో మధ్యలో ఆయన దగ్గర పెట్టాలి. ఆయన సూర్యుడు.
ఓం శ్రీ నవగ్రహ దేవతాభ్యో నమః. నవగ్రహ దేవతా కృపాకటాక్షం. నవగ్రహ దేవతాంతర్గత సూర్యగ్రహ దేవతాభ్యో నమః. సూర్యగ్రహ దేవతా కృపాకటాక్షం. పత్ని పుత్ర పరివార సమేతం సూర్యగ్రహ దేవత దండం పెట్టుకోండి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఆ కోణం మీద పట్టపైన పూలతో పాటు అక్షంతలు కూడా ఆ పూలు అక్షంతలు రెండు కలిపి పెట్టండి. చంద్రగ్రహ దేవతాభ్యో నమః. చంద్రగ్రహ దేవతా కృపాకటాక్షం. నీళ్లు పోతున్నాయి. చంద్రగ్రహ దేవతా కృపాకటాక్షం. పత్ని పుత్ర పరివార సమేతం చంద్రగ్రహ దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. దండం పెట్టుకోండి. చంద్రగ్రహ దేవతా కృపాకటాక్షిరస్తు. కుజగ్రహ దేవతాభ్యో నమః. కుజగ్రహ దేవతా కృపాకటాక్షం. పత్ని పుత్ర పరివార సమేతం కుజగ్రహ దేవత అటు పక్కన పెట్టండి. ఆవాహయామి స్థాపయామి ఆరు ఆకులు ఉన్నాయి అక్కడ. ఆరుగురు పెట్టాలి కదా. కుజగ్రహ దేవతా కృపాకటాక్షిరస్తు తదాస్తు. బుధగ్రహ దేవతాభ్యో నమః. అక్కడే బుధగ్రహ దేవతా కృపాకటాక్షం. పత్ని పుత్ర పరివార సమేతం బుధగ్రహ దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. దండం పెట్టుకోండి. బుధగ్రహ దేవతా కృపాకటాక్షిరస్తు. బృహస్పతి దేవతాభ్యో నమః. బృహస్పతి దేవతా కృపాకటాక్షం. పత్ని పుత్ర పరివార సమేతం బృహస్పతి దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. బృహస్పతి దేవతా కృపాకటాక్షిరస్తు. శుక్రగ్రహ దేవతాభ్యో నమః. శుక్రగ్రహ దేవతా కృపాకటాక్షం. పత్ని పుత్ర పరివార సమేతం శుక్రగ్రహ దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ శనైశ్చర స్వామి దేవతాభ్యో నమః. శనైశ్చర స్వామి దేవతా కృపాకటాక్షం. పత్ని పుత్ర పరివార సమేతం శనైశ్చర స్వామి దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఈ పత్తాకులు పెట్టండి. దండం పెట్టుకోండి. శనైశ్చర స్వామి దేవత కృపాకటాక్షిరస్తు. మళ్ళీ రాహుగ్రహ దేవతాభ్యో నమః. రాహుగ్రహ దేవతా కృపాకటాక్షం. పత్ని పుత్ర పరివార సమేతం రాహుగ్రహ దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. పెట్టండి మధ్యలో. రాహుగ్రహ దేవతా కృపాకటాక్షిరస్తు. మళ్ళీ ఆ లాస్ట్ లో కేతుగ్రహ దేవతాభ్యో నమః. కేతుగ్రహ దేవతా కృపాకటాక్షం. పత్ని పుత్ర పరివార సమేతం కేతుగ్రహ దేవత దండం పెట్టుకోండి. ఆవాహయామి స్థాపయామి పూజయామి. నవగ్రహ దేవత చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః. ఓం శ్రీ నవగ్రహ దేవతాభ్యో నమః. నవగ్రహ దేవతా కృపాకటాక్షిరస్తు. ప్రసాదం పండ్లు వద్దా అక్కడ ఎక్కడ నవగ్రహాలు ముందు టైం ఉంది. ఇప్పుడు మళ్ళీ తీసుకోండి. పూలును అక్షతులు కలశ దగ్గర పెట్టండి. ఓం శ్రీ కలశ దేవతాభ్యో నమః. కలశ దేవతా కృపాకటాక్షం. పత్ని పుత్ర పరివార సమేతం కలశ దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవతాభ్యో నమః. దుర్గా మల్లేశ్వర స్వామి దేవతా కృపాకటాక్షం. దుర్గా మల్లేశ్వర స్వామి దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ వాస్తు పురుష దేవతాభ్యో నమః. వాస్తు పురుష దేవతా కృపాకటాక్షం. పత్ని పుత్ర పరివార సమేతం వాస్తు పురుష దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. అక్షంతలను పువ్వు పట్టుకోండి. మీ చేతులు పట్టుకోండి. చెప్పండి. అస్మతు కుల దేవతాభ్యో నమః. దేవతాభ్యో మీ నమః. కుల దేవత స్థాపయామి స్థాపయామి పూజయామి. కలిసిన దగ్గర పెట్టండి. మమ యజమాన్యాః మీ కులదేవతను చదువుకోండి. మమ యజమాన్యాః కులదేవతాభ్యో నమః. పత్ని పుత్ర పరివార సమేతం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు దీంట్లోంచి తీసుకుని నేను ఓం అన్నప్పుడల్లా కూడా అక్కడ వస్తూ ఉండాలి. 108 నామాలు వస్తాయి. మొత్తం 108 సార్లు ఒక్కొక్క చుక్క 8 పడుతూ ఉండాలి. ఓం శ్రీ రమాదేవి చేత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. రమాదేవి చేత సత్యనారాయణ స్వామి దేవతా కృపాకటాక్షం. యథాశక్తి పంచామృత స్నానం కరిష్యే. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణ నమః. ఓం సౌరవే నమః. ఓం చక్రపాణియే నమః. ఓం జనార్దనాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం జగజ్జోనినే నమః. ఓం వామనాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శ్రీవల్లభాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం చతుర్మూర్తయే నమః. ఓం
వ్యోమకేశాయ మహావం ఋషికేశాయ మహావం శంకరాయ మహావం గరుడధ్వజాయ మహావం నారసింహాయ మహావం మహాదేవాయ మహావం స్వయంభువే మహావం భువనేశ్వరాయ మహావం శ్రీధరాయ మహావం దేవకీపుత్రాయ మహావం పార్థసారథే మహావం అచ్యుతాయ మహావం శంఖపాణీయ మహావం పరంజోషే మహావం ఆత్మజోషే మహావం అచంచలాయ మహావం శ్రీవత్సంకాయ మహావం అఖిలాధారాయ మహావం సర్వలోకపతి ప్రభవే మహావం త్రివిక్రమాయ మహావం త్రికాల జ్ఞానాయ మహావం దృఢాంగే మహావం కరుణాకరాయ మహావం సర్వజ్ఞానాయ మహావం సర్వగాయ మహావం సర్వైశ్వర్యాయ మహావం సర్వేశాయ మహావం సర్వసాక్షికాయ మహావం హరాయ మహావం సార్గిణే మహావం హరాయ మహావం శేషాయ మహావం హలాయుధాయ మహావం అవ్యక్తాయ మహావం సహస్రభావ్య మహావం అక్షరాయ మహావం క్షరాయ మహావం గజారిజ్ఞాయ మహావం కేశవాయ మహావం కేశమర్జయ మహావం కైటభార్వే మహావం శేషాయ మహావం విద్యాధరే మహావం అవిద్యారయ మహావం కామరాయ మహావం కమలేక్షరాయ మహావం హంసశత్రువే మహావం అధర్మశత్రువే మహావం కాకుత్సాయ మహావం ఖగవాయ మహావం నీలాంబుజుతే మహావం నిత్యాయ మహావం నిత్యగుప్తాయ మహావం నిత్యానందనాయ మహావం సురాధ్యక్షాయ మహావం నిర్వికల్పాయ మహావం నిరంజనాయ మహావం బ్రహ్మణ్యాయ మహావం పృథ్వీనాథాయ మహావం పీతవాస్య మహావం గృహాశ్రయాయ మహావం వేదగర్భాయ మహావం విభావ్యే మహావం విష్ణువే మహావం శ్రీమతే మహావం త్రైలోక్యభూషాయ మహావం విగ్రహమూర్తి మహావం అమేయాత్మే మహావం వరదాయ మహావం వాసవాన్యాయ మహావం జితేంద్రియాయ మహావం జితక్రోధాయ మహావం సమదృశ్యాయ మహావం సనాతనాయ మహావం భక్త ప్రియాయ మహావం జగత్ పూజ్యాయ మహావం పరమాత్మే మహావం అసురాంతకాయ మహావం సర్వలోక నామాంతకాయ మహావం అనంతాయ మహావం అనంత విక్రమాయ మహావం మాయాధరాయ మహావం నిరాధారాయ మహావం సర్వాధరాయ మహావం ధరాధరాయ మహావం నిష్కలంకాయ మహావం నిరాభాసాయ మహావం నిష్ప్రపంచాయ మహావం నిరామయాయ మహావం భక్తవస్యాయ మహావం మహోదరాయ మహావం పుణ్యకీర్తియ మహావం పురాతరాయ మహావం త్రికాల జ్ఞానాయ మహావం విష్ణు శ్రవసే మహావం చతుర్భుజాయ మహావం ఓం ఓం శ్రీ రమాదేవి చేత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః అష్టోత్తరశతనామావళి చేత పంచామృత స్నానం కరిషే. ఆ బొమ్మను మీరు తీసి పట్టుకోండి అయ్యా, మీరు నీళ్ళు పోయినా చెబుతారు. అది మొత్తం శుభ్రంగా కడిగేసేయండి, బట్ట పెట్టి దుడ్చేయండి, దానికి గంధం రాసి గుర్తు పెట్టండి, కలిసి దగ్గర పెట్టండి. ఇప్పుడు అక్కడే పూజ చేయాలి. అక్షంతలు పువ్వులు అక్కడ పూజ చేస్తూ స్వామివారి దగ్గరే పూజ చేస్తూ ఉండండి. ఇప్పుడు పూజ తీసుకుని పూజ చేస్తూ ఉండండి అక్కడ స్వామివారి దగ్గర. ఓం కేశవాయ మహావం పాదవ పూజయామి, గోవిందాయ మహావం గురుభో పూజయామి, ఇందిరాపతి మహావం గంధే పూజయామి, అనఘాయ మహావం జాననే పూజయామి, జనార్ధరాయ మహావం ఊరం పూజయామి, లక్ష్మీ వక్షస్థలాయ మహావం వక్షస్థలం పూజయామి, శంఖచక్ర గదాపాంగనే మహావం బాహుం పూజయామి, కంపుకంఠాయ మహావం కంఠం పూజయామి, పూర్ణేంద్ర భక్తాయ మహావం వక్త్రం పూజయామి, కుందకంఠుల దాంతాయ మహావం దాంతాన్ పూజయామి, నాసికాగ్రే మూర్తికాయ మహావం నాసికాం పూజయామి, సూర్య చంద్రాగ్ని ధారిణే మహావం నేత్రం పూజయామి, ఓం సహస్రశిరసే మహావం శిర పూజయామి, ఓం శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః సర్వాంగాని పూజయామి సమర్పయామి. ఓం భగవతః ఓం దత్తవరేణ్యం భగవదేవత ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యనత్యేన పరిహించామి అమృతమతో అమృతోపశర్మతి. ఓం శ్రీ కలశ దేవతాభ్యో నమః నవగ్రహ దేవతాభ్యో నమః సిద్ధి బుద్ధి చేత గణేశ్వర స్వామి దేవతాభ్యో నమః రమాదేవి చేత సారమ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః జై చూపించండి. ఓం ప్రణయ స్వహ ఓం జనయ స్వహ ఓం ఉదానయ స్వహ ఓం తమనయ స్వహ ఓం బ్రహ్మణయ స్వహ మధ్య మధ్య ఉలకపానీయం సమర్పయామి. ఓం శ్రీ సిద్ధి బుద్ధి చేత గణేశ్వర స్వామి దేవతాభ్యో నమః సిద్ధి బుద్ధి చేత గణేశ్వర స్వామి దేవతాభ్యో నమః నవగ్రహ దేవతాభ్యో నమః పంచపాలక దేవతాభ్యో నమః అష్టదిక్పాలక దేవతాభ్యో నమః దివ్య చంద్ర నీరాజనం సమర్పయామి. ఆపుతో నీళ్లు చెప్పండి. ఓం శ్రీ నవగ్రహ దేవతాభ్యో నమః పంచపాలక దేవతాభ్యో నమః అష్టదిక్పాలక దేవతాభ్యో నమః యథాశక్తి దివ్య చంద్ర నీరాజనం సమర్పయామి. మీరు కళ్ళకద్దుకుని అమ్మ అందరూ హారతి తీసుకోండి. అమ్మ 2 అక్షంతలోనూ ఒక పువ్వు పట్టు కూర్చోండి. కథం మొదలు పెడుతున్నాను. పూర్వం ఒకప్పుడు సౌనకాది మహామునుడు కొందరు నైమిసారణ్యముల కూడి ఉన్నవారై సూత మహామునుడు చూసి ఇట్లా అడుగుతున్నారు. ఏ వ్రతం చేస్తే ఏ తపస్సు చేస్తే కోరిన ఫలితాలు సిద్ధిస్తాయో అట్టి దానిని మాకు తెలపండి మహాప్రభు అని అడిగారు. అప్పుడు సూత మహాముని చెబుతున్నారు, పూర్వం ఒకప్పుడు మా శ్రీ మహావిష్ణువు ఇదే విధంగా కోరక శ్రీహరి ఆనతిచ్చిన విషయాన్ని మీకు ఎరింగించదును శ్రద్ధగా వినండి అన్నాడు. నారద మహాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టాలను చూసి వీరికి కష్టాలు ఎట్లా తిరుగుతాయని చెప్పని ఆలోచిస్తూ విష్ణులోకానికి వెళ్ళాడు. నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజుడును తెల్లని శరీర ఛాయ కలవాడును శంఖము చక్రము గద పద్మము మొదలకు అలంకారములు గలవాడు శ్రీహరిని చూసి ఇట్లా ప్రార్థించాడు.
మనస్సుతో ఊహించుట కానీ వాక్కుతో వివరించడం కానీ శక్యం కానీ అతీతమైన రూపము కలవాడా ఆది మధ్యాంతరహితుడా నిర్గుణుడవయ్యా సుగుణాత్ముడైనటువంటి ఆది పురుషుడైనటువంటి భక్తుల బాధలు తొలగించినట్టు శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరిస్తున్నాను అని చెప్పనన్నాడు. ఓ నారద మహాముని, నీవు వచ్చిన కారణం ఏమిటి, నీ కోరిక ఏమిటో చెప్పు, తీరుస్తాను అని చెప్పనన్నాడు. అప్పుడు నారదులు వారు అంటున్నారు, ఓ మహావిష్ణువుని చూసి, జగద్రక్షక, భూలోకమున మానవులు నానా యోనులందు పుడుతూ నానావిధ కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. వారికి ఆ కష్టాలు ఎట్లా తిరుగుతాయి, అందుకు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి మహాప్రభు అని అడగ్గా అప్పుడు శ్రీహరి వారు ఎట్లా చెబుతున్నారు, ఓ నారద మహాముని, నీవు లోకహితార్థమై చక్కని విషయాన్ని అడిగావు. అందులో ఒక వ్రతం కలదు, అదే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సకలేశంలో పొందిన వారై పరమున మోక్షాన్ని పొందుతారు అని చెప్పాడు. అది విన్న నారదుడు ఇట్లా అడుగుతున్నాడు, ఓ దామోదర, ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఏం ఫలితం కలిగిస్తుంది, ఆ వ్రతాన్ని ఎట్లా ఆచరించాలి, దాని వరకు ఎవరైనా ఆచరించారా, అదంతా కూడా మాకు సవిస్తారంగా తెలపండి అని అడగ్గా శ్రీహరి వారు చెబుతున్నారు, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము సకల దుఃఖములను నివారణ చేయను, సకలైశ్వర్యములు కలుగచేయును, సంతానము కలుగచేయును, ప్రథముగా నుండును. ఈ వ్రతము వైశాఖ మాసం ముందు కానీ, మాఘ మాసం ముందు కానీ, కార్తీక మాసం ముందు కానీ, ఒక శుభ దినమున కానీ ఆచరించబడెను. కష్టములు సంపాదించినప్పుడు, దరిద్రముతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతము చేయుట చాలా మంచిది. ఏదైనా వివాదము కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించినతో అట్టి వివాదం తప్పకుండా చేయగలుగుతుంది. ఓ నారద మహాముని, ఈ వ్రతము శక్తి గల వారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా సంవత్సరాలకు ఒకసారి నేను చేయవచ్చును, ఎవరి శక్త్యానుసారము వారు చేయవచ్చును అని చెప్పని ఆనందించారు. సత్యనారాయణ స్వామి వ్రతము పౌర్ణమి తిథి అందు కానీ, ఏకాదశి నాడు కానీ, రవి సంక్రమణము కానీ చేయవలను. సూర్యోదయములకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యములను నెరవేర్చుకొని స్నాన సంధ్యానుష్ఠానములు యథాప్రకారముగా నిర్వర్తించుకొని శుచి నిత్యల భక్తితో దేవాది దేవ శ్రీ సత్యనారాయణ మహాప్రభు నీ అనుగ్రహము పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని చెప్పని మనస్సున స్వామిని ధ్యానము చేసుకుని నమస్కారము చేయవలను. ఆ విధముగా సంకల్పము చేసి మధ్యాహ్న కాలం కూడా కర్మానుష్ఠానము నెరవేర్చుకొని సాయంకాలం మరలా స్నానము చేసి రాత్రి ప్రారంభ కాలమున కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. పూజాస్థలమును గోమయముతో వలికి శుద్ధి చేసి గరిపిండి మొదలపై 5 రంగుల తోరణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రము పరిచి దానిపై వియ్యమును పోసి దానిపై కలశమును ఉంచవలను. కలశము వెండితో కానీ తొలకు ఇత్తడి లేదా మట్టితో నిండెనో చేయవలను. లోభత్వము చేయరాదు. యథాశక్తి అన్నయ్యో ఆచరించవలను. ఆ కలశం మీద మరలా కొత్త వస్త్రం పట్టవలేను. నూతన వస్త్రం మీద శ్రీ సత్యనారాయణ ప్రతిమ ఉంచవలను. ఆ ప్రతిమ ఒక కలశము బంగారంతో కానీ, అర్ధ కలశము బంగారంతో కానీ, తుదకు పావుకలశం బంగారంతో చేయించి పంచామృతములతో అభిషేకము కావించి మండపమున ఉంచవలేను. ముందు విఘ్నేశ్వర పూజ చేయవలను. తర్వాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుని, పార్వతిని, సూర్యుడు మొదలగు నవగ్రహాలను, ఇంద్రాది అష్టదిక్పాట్లను, అధిదేవత ప్రత్యతి దేవతలతో సహా పూజించవలను. విఘ్నేశ్వరుడు మొదలగు 5 దేవతలకు కలశములకు ఉత్తరమున ఉదక సమాప్తితో ప్రతిష్ఠించి పూజ చేయవలేను. తర్వాత అష్టదిక్పాలు తూర్పు మొదలగు 8 దిక్కుల యందు ప్రతిష్ఠించి పూజ చేయవలను. 4 వర్ణ వారు అనగా స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. బ్రాహ్మణుడు కాని వారు పౌరాణికమునే వ్రతమును ఆచరించవలేను. తుదకు ఏ జనమునైనను సాయంకాలం కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. వ్రతము చేయవారు బ్రాహ్మణులను పిలిపించి బంధువులను పిలుచుకుని వచ్చి చేయవలేను. అరటిపండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నౌక, అల్లేనితో బియ్యం నౌక, చక్కెర లేనితో బెల్లము, ఇవన్నీ కూడా సమానముగా అనగా పేరుబావుగా చొప్పు చేసి ప్రసాదాన్ని తయారు చేసి స్వామి వారికి నివేదన చేయవలను. ఆ విధముగా నైవేద్యం జరిగించిన పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణిచ్చి కథ శ్రద్ధగా విని బంధు మిత్రాదులతోనూ బ్రాహ్మణులతోనూ కలిసి భోజనము చేయవలను. స్వామి వారికి ప్రీతిగా నృత్య గీతాదిగను జరిగించవలను. ఇది భూలోకమున కలియుగమునందు ఇష్టకామితార్థములు బడిక వ్యక్తులు సులభమైన మార్గం. అలా ప్రథమోధ్యాయ సమాప్త. ఓం భూర్భువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యనక్తేన పరిహించామి అమృతమతో అమృతోపత్రణమసి. ఓం శ్రీ రమాదేవి చేత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. యథాశక్తి మధుర ఫలసేత కదళీ ఫలసేత నారికేళ నైవేద్యం సమర్పయామి. ఓం ప్రణయ స్వః, ఓం జనయ స్వః, ఓం బుధానయ స్వః, ఓం సమనయ స్వః, ఓం బ్రహ్మణయ స్వః. మధ్య మధ్య 2 అక్షింతలు మధ్య మధ్య ఎవలకపానీయ సమర్పయామి. హస్తోపచార్యామి, పాదోపచార్యామి, శుద్ధాచమనీయ సమర్పయామి. ఆత్మ నమస్కారాన్ సమర్పయామి. ఓం శ్రీ రమాదేవి సద సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. దివ్య చంద్ర నీరాజనం సమర్పయామి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నీళ్లు పడే
అమ్మ అందరూ హారతి తీసుకోండి. అలా ద్వితీయోధ్యాయ ప్రారంభ. ఓ మునిచేట్లారా, పూర్వము కాశీనగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిగులు దరిద్రుడు గురించి అన్న వస్త్రాలు కూడా లేకుండా బాధపడుతూ ప్రతి ఇంటికి తిరిగి బాధపడుతూ ఉన్నాడు. అది చూసిన విష్ణుమూర్తి వారు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ విధంగా దుర్భరమైన కష్టాలు పెట్టుకు అనుభవించడం చూసి తాను ఒక బుద్ధ బ్రాహ్మణ రూపం పొందిన వాడే ఆ వేద బ్రాహ్మణుడు ఎదురుకుండా పోయి బ్రాహ్మణుడా, నీవు ఇంత వేద విధుండవే, నీవు ఇంత దరిద్రం అనుభవించడానికి కారణం ఏమిటి అని అడగ ఆ బ్రాహ్మణుడు చెబుతున్నాడు, అయ్యా నేను భిక్షాటం చేస్తూ జీవిస్తున్నాను, చాలా కష్టాలు పడుతున్నాను, నా దరిద్రం పోవడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి మహాప్రభు అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెబుతున్నాడు, ఆ విష్ణుమూర్తి గారు చెబుతున్నారు, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు కాబట్టి ఆ సత్యదేవుని సేవించడంతో నీ కష్టాలు ఎలా తొలగిపోతాయని చెప్పి చెప్పగా ఈ సత్యనారాయణ స్వామితో ఆచరింపు అని చెప్పాడు. ఆ విధముగా చెప్పిన వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతం ఆచరించే విధానాన్ని కూడా చెప్పి అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. అది విన్న బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ స్వామితాన్ని రేపు చేసుకుంటాను అని చెప్పిన మనసులో సంకల్పించుకున్నవాడై ఆ రాత్రి ఉత్సాహం నిద్ర కూడా రాకుండా ఎట్లో నిద్ర కాలం గడిపి మర్నాడు ప్రాతకాలం లేచి నిత్య కృత్యాలు నెరవేర్చుకొని ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖంలో దొరికిపోగా సకల సంపదను పొందిన వాడై చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నాడు. అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి మాసం కూడా విడవకుండా సత్యనారాయణ సామతం భక్తి సిద్ధాంతం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రతి మాసము సత్యనారాయణ సామతం చేయించడం వలన బ్రాహ్మణుడు మహేశ్వరంతుడే కాకుండా సకల పాపాల నుండి ముక్తి పొందిన వాడై ఆంత్యముల మోక్షాన్ని పొందాడు. ఈ వ్రతము ఆచరించిన వారు ఆ బ్రాహ్మణ వల్లే సకల దుఃఖం నుండి ముక్తి పొందిన వారై సుఖంగా ఉంటారు అందుట్లో ఎటువంటి సందేహము లేదు. ఓ మునులారా, ఈ విధముగా శ్రీహరి నారదునికి చెప్పిన ఈ వ్రతాన్ని మీకు ఇప్పుడు తెలిపాను అని చెప్పిన సూత్రుల వారు చెప్పారు. మరలా ఆ మునులు సూత్రుల వారితో ఇట్లా అంటున్నారు, ఓ మహాత్మా, ఆ బ్రాహ్మణి వల్ల విధి ఎవరైనా ఈ వ్రతాన్ని చేశారా, అదంతా కూడా మాకు సవిస్తారంగా తెలపండి అని చెప్పిన అడగ్గా అప్పుడు సూత్రుల వారు చెబుతున్నారు, ఓ మునులారా, ఆ వ్రతము ఎవరెవరితో చేయబడుతుందో చెప్తున్నాను వినండి. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేస్తూ ఉండగా బంధువులు స్వజనులు వచ్చి ఆనందంతో వ్రతకాలు వింటూ ఉన్నారు. ఆ విధముగా ఆ బ్రాహ్మణుడు వ్రతం చేస్తుండగా కట్టెల ముగ్గులు జీవించుకునేవాడు ఒకడు వచ్చి కట్టెల కావడి వీధుల నుంచి లోపలికి వచ్చి ఆ వ్రతాన్నంతా చూసి అప్పుడు అడిగాడు, అయ్యా మీరు చేస్తున్న ఈ వ్రతం పేరేంటి, ఈ వ్రతం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది అని అడగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెబుతున్నాడు, పోయి ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, ఈ వ్రతం ఆచరిస్తే సకల కోరికలు సిద్ధిస్తాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు విధముగా చెప్పగా ఆ కట్టెల ముగ్గున వాడు మిగిలిన సంతోషించి దాహం తీసుకుని ప్రసాదాన్ని గ్రహించి భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. కట్టెల ముగ్గున ఆయన సత్యనారాయణ స్వాగతం చేయటము నిశ్చయించుకుని మరునాడు పుల్లల కావడ భుజంపై పెట్టుకుని ఈ దినము ఈ పుల్లలో అమ్మగా వచ్చిన ధనాన్ని వెచ్చించి శ్రీ సత్యనారాయణ స్వాగతం చేసుకుంటానని చెప్పి సంకల్పించుకొని యథావిధిగా పట్టణానికి వెళ్ళిపోయాడు. ఆ రోజున ఆయన ధనవంతులున్న వీధికి పోయి కట్టెలమ్మక పూర్వదినం కంటే ఎక్కువ రెట్టింపు ధనం వచ్చింది. అందులో అతను మిగతా సంతోషించి అరటిపండు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలైన అన్నీ కూడా తీసుకుని ఇంటికి వెళ్ళాడు. తర్వాత అతడు తన బంధుమిత్రులను ఆహ్వానించి యథావిధిగా శ్రీ సత్యనారాయణ సామతం ఆచరించాడు. ఈ వ్రత ప్రభావం వలన అతడు ధనమును, పుత్రులను, పుత్రికలను సంతోషమును పొంది జీవితాంతకాలం కూడా సుఖంగా ఉండి అనుభవించి ఆంత్యముల స్వర్గలోకాన్ని పొందాడు. ఇది ద్వితీయాధ్యాయ సమాప్త. ఓం భోర్భోత్వ ఓం దక్షిణేయం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యనక్కేన ప్రహించామి అమృతమతో అమృతోపక్షణమసి. ఓం శ్రీ రమాదేవి సహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. యథాశక్తి నారికేళ సహిత జామఫల సహిత కదళీ ఫల నైవేద్యం సమర్పయామి. ఐతాలు వికరణం. ఓం ప్రణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం బుధానాయ స్వాహ, ఓం దమనాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. అక్షంతలు దాన్ని పెట్టినారు. రమాదేవి సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. యథాశక్తి పూజాం కరిష్యే. అలా తృతీయోధ్యాయ పునఃప్రారంభ. ఓ మునిశ్రేష్ఠులారా, మీకు ఇంకో కథ కూడా చెప్తున్నాను వినండి. పూర్వం ఉల్కాముఖుడు అనే రాజు ఒకడు ఉండేవాడు. అతడు ఇంద్రములు జయించిన వాడై సత్యవంతుడు ప్రతి దినము దేవాలయానికి పోయి బ్రాహ్మణులకు విశేష ధర్మం ఇచ్చి సంతోష పెడుతూ ఉన్నాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణం కలది. ఆ దంపతులిద్దరూ ఒకనాడు భద్రశీలా నదీ తీరమున శ్రీ సత్యనారాయణ సామతం ఆచరిస్తూ ఉన్నారు. ఆ రాజు ఇట్లా వ్రతం చేస్తూ ఉండగా సాధు అనే ఒక వైద్యుడు అనంతమైన ధనముతో ఒక పడవ నింపుకుని వ్యాపారం మార్గాన్ని పోతూ రాజు చేస్తున్న వ్రతాన్ని చూసి ఒక తన పడవను ఒడ్డుకు పట్టించి రాజు వద్దకు పోయి ఇట్లా అడిగాడు, ఓ రాజా, నీవు ఇప్పుడు చేస్తున్న వ్రతం పేరేమిటి, నాకు సవిస్తారంగా కలపండి అని అడగ అప్పుడు ఆ రాజు ఇట్లా చెబుతున్నాడు, నేను పుత్రులను పొందుటకై ఈ సత్యనారాయణ వ్రతం చేస్తున్నానని చెప్పి వ్రతమాచరించే విధానాన్ని కూడా చెప్పాడు.
వైద్యుడు రాజు చెప్పిందంతా విని, ఓ రాజా, నాకు సంతానం లేదు కనుక నేను నీ వ్రతాన్ని ఆచరించి సంతానాన్ని పడేదును అని చెప్పాడు. పిదప వైద్యుడు తన వ్యాపారాన్ని పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామం చేరుకున్న వాడై సత్యనారాయణ స్వామి వ్రత ప్రభావమైన తన భార్య లీలావతికి చెప్పి ఆమె వినుచుండగా, నాకు సంతానం కలిగినతో ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తానని చెప్పిన ప్రతిజ్ఞ చేశాడు. ఒక దినమున లీలావతి పరాయణురాలై భర్తతో సుఖించి గర్భవతి అయి 10వ మాసాన ఒక కుమార్తెను గంది. ఆ వైద్య దంపతులు తమ కుమార్తెకు కళావతి అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుడి వలె జీనా ప్రవర్ధమానంగా పెంచుతూ ఉన్నారు. అప్పుడు లీలావతి భర్తను చూసి, నాదా, మనకు సంతానం కలిగినతో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశాం కదా, మనకు సంతానం కలిగింది కాబట్టి మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం అనగా, అమ్మాయి వివాహ కాలంలో తప్పకుండా చేసుకుందామని చెప్పని ఆమెను సమాధానపరిచి ఆయన యథావిధిగా పట్టణానికి వెళ్ళిపోయాడు. తర్వాత కొంతకాలానికి కళావతికి యుక్త వయసు వచ్చినట్టు చూసి ఒక దూతను పిలిచి, నీవు పోయి అమ్మాయికి తగిన వరుడు దగ్గర తీసుకురావయ్యా అని చెప్పగా, సాధువు అట్లు చెప్పగా ఆ దూత వెంటనే కాంచనగరమునకు పోయి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని తీసుకుని వచ్చాడు. అతడు తన అన్ని విధముల తన కుమార్తెకు తగినవాడుగా ఉంటే చూసి సాధువు ఆ వైశ్య కుమారులకు తన కుమార్తె అయిన కళావతినిచ్చి మహావైభవంగా పెళ్లి చేశాడు. ఆ ఆనందంలో ఉండి శ్రీ వైద్యుడు సత్యనారాయణ స్వామి వ్రతం విషయం మర్చిపోయాడు. అందరికీ శ్రీ సత్యనారాయణ స్వామి వారికి వైద్యునిపై కోపం వచ్చింది. అప్పుడు ఆ వ్యాపారుడు బహునిపుడైన ఆ వైద్యుడు అల్లుడితో కూడా వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర తీరమున గల రత్నసానపురం అనే నగరానికి వెళ్ళాడు. ఆ రత్నసానపురం అనే నగరాన్ని చంద్రకేతు అనే మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ వ్రతము చేయకుండట చూసి శ్రీ సత్యనారాయణ స్వామి వారి కోపించిన వాడై అతన్ని ఇట్లా చెప్పించాడు. వీరికి దారుణమైన కఠినమైన దుఃఖము కలుగాక అని చెప్పని చెప్పించాడు. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనము అపహరించి ఆ వర్తకులను చోటికి చేరుకున్నారు. ఆ రాజభటులు ఆ దొంగలను పట్టుకుని నలుమూలలా వెతుకుతూ తమ దగ్గరకు వచ్చి చూసి ఆ దొంగలు ఆ ధనమును వర్తకుల చెంతే వదిలి పారిపోయారు. ఆ రాజభటులు ధనము అక్కడ ఉండట చూసి ఆ వైద్యులే దొంగలు అని చెప్పని నిశ్చయించుకుని వారిని కట్టి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. ఆ భటులు రాజును చూసి, మహాప్రభో, ధనంతో కూడా చోరుల్ని పట్టుకుని తీసుకొని వచ్చాం, విచారించి తగిన శిక్ష విధించండి అని విన్నవించారు. రాజు ఏమీ విచారించకుండానే వీరిని తీసుకుపోయి కారాగృహంలో ఉంచండి ఆజ్ఞాపించాడు. భటులు వైద్యుడిని తీసుకుపోయి కారాగృహం వర్ణించారు. ఎంత ప్రార్థించినా సరే వారి మాటే వినేవారు లేకుండా పోయారు. ఇంకనూ ఆ చంద్రకేతు మహారాజు ఆ వైద్యుల పడవన్న ధనవంతో కూడా తమ ఆధీనం గావించుకున్నాడు. మరియు సత్యనారాయణ స్వామి వారి శాపం వలన ఆ వైద్యుని యొక్క భార్య కుమార్తె కూడా అనేక కష్టాలు పడ్డారు. మరియు లీలావతికి రోగం కూడా వచ్చింది. మనోవిచారం అధికమైంది. తినడానికి తిండి కూడా లేకుండా ఇంటింటికి తిరిగి భిక్షవెత్తుకుంటూ బతుకుతున్నారు. కళావతి అన్నం లేకుండా తిరుగుతూ ఉంది. ఆమె ఒక దినమున ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణి ఇల్లు చేరుకుంది. ఆ దినమున బ్రాహ్మణుడి ఇంట శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండ చూసి కళావతి ఆ వ్రతము పూర్తి అయినంత వరకు అక్కడే ఉండి ఆ వ్రతాన్ని చూసి కథ విని స్వామివారిని ఇట్లా ప్రార్థించింది. కళావతి ప్రసాదాన్ని కూడా స్వీకరించి రాత్రికి ఇల్లు ఆలస్యంగా చేరుకుంది. తల్లి కళావతిని చూసి అమ్మాయి ఇట్లా అంటోంది, అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు? అందులో కళావతి, అమ్మ, ఒక బ్రాహ్మణుడి గృహమున సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా ఆ వ్రతం పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండి సత్యనారాయణ స్వామి వారి కథ విని ప్రసాదాన్ని తీసుకుని వచ్చానమ్మా, అందుకనే ఆలస్యమైంది అని చెప్పింది. ఆ వైద్యుడు భార్య లీలావతి బంధువుల తోడను మిత్రుల తోడను కూడి ఉన్నదై దైవభక్తితో సత్యనారాయణ స్వామి వ్రతం చేసి, ప్రభు, మా అపరాధాన్ని క్షమించి నా భర్త అల్లుడు కూడా సుఖంగా ఇల్లు చేరుకునేటట్టుగా అనుగ్రహించండి అని ప్రార్థించారు. లీలావతి సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన సంతుష్టుడై ఆ రాత్రి ఎందు చంద్రకేతు మహారాజు స్వప్నమున సాక్షాత్కరించి కారాగారమున అన్యాయముగా బంధింపబడిన ఇద్దరు వైద్యుల్ని కూడా నువ్వు కారమును విడిచిపెట్టు, లేనితో నిన్ను, నీ ధనాన్ని, రాజ్యాన్ని కూడా సర్వనాశనం చేస్తానని చెప్పి ఆయనకి కలలో కనిపించి చెప్పి అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. రాజు మరణాడు ఉదయం నుండి లేచి మంత్రి పురోహితులను పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన సభలోని వారందరికీ కూడా చెప్పి ఆ వైద్యుడు వెంటనే బంధవిముక్తులను చేసి ఇక్కడికి తీసుకురండి అయ్యా అని చెప్పిన బట్ల ఆజ్ఞాపించాడు. ఆ వైద్యుడు రాజును నమస్కరించి, రాజు ఇంకనూ తమకు ఎట్టి శిక్ష విధించును అని చెప్పిన భయభక్తులై ఉన్నారు. అప్పుడు రాజు వైద్యుని చూసి, రాజు, దైవ ప్రాతికూలమున మీకు ఇట్లా దుఃఖం కలిగింది, ఇంకా మీకు భయం లేదు, మిమ్మల్ని నేను విడిచిపెట్టేస్తున్నానని చెప్పి రాజు వారికి క్షురాధికములు చేయించి కట్టుకోవడానికి నూతన వస్త్రాలు కూడా ఇచ్చి సంతోషపెట్టాడు. ఇంకనూ రాజు వారిని అనేక విధములుగా గౌరవించి తాను స్వాధీనం చేసుకుని దానికి రెట్టింపు ధనం ఇచ్చి కూడా సంతోషపెట్టాడు. ఇంకనూ ఆ చంద్రకేతు మహారాజు వారిని ఆదరముతో ఇక సుఖంగా మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పగా వైద్యులు రాజుకు నమస్కరించి అనేక విధములు గారి తమ దారిని వెళ్ళిపోయారు.
ఇది స్కాంద పురాణ దేవాకంటే తృతీయోధ్యాయ సమాప్త. ఓం శ్రీ రమాదేవి స్వామి దేవతాభ్యో నమః. రూపమాగ్రాపయామి. ఓం భూర్భువః ఓం దక్షిణవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఓం శ్రీ రమాదేవి చేత దక్షిణ స్వామి దేవతాభ్యో నమః. నారికేళ చేత మధురపళ్ళ విద్యంతం ప్రియామి. ఓం ప్రణయ స్వః ఓం జనయ స్వః ఓం ఉదానయ స్వః ఓం సమానయ స్వః. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. 2 అక్షంతలు దండం పెట్టుకోవడమ్మా. ఓం శ్రీ రమాదేవి చేత దక్షిణ స్వామి దేవతాభ్యో నమః. యథాశక్తి తృతీయోధ్యాయ సమాప్త. చతుర్థోధ్యాయ ప్రారంభ. మళ్ళీ పూలు అక్షంతలు పట్టుకోండి. పిడప వయసులో త్రావులో తీర్థయాత్రలు చేస్తూ బ్రాహ్మణులకు అనేక దానాలు చేసుకుంటూ వారి నగరానికి వారు వెళ్ళిపోయారు. ఆ సొంత తీర్మానావిధంగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఈ సత్యనారాయణ స్వామి వారు సన్యాసరూపం ధరించి ఆ వైద్యులు అక్కడికి వచ్చి, ఓ వైద్యులారా, మీ పడవ ఎందున్న సామాన్లు ఏమిటయ్యా అనడక ఆ మాటలు విన్న వైద్యులు ధన గర్వంతో ఉన్నవారై పరిహాసములాడుతూ నవ్వుతూ ఆ సన్యాసి, ఓ సన్యాసి, మా పడవలో ఏముంటే నీకెందుకయ్యా మా ధనాన్ని అపహరించాలని చెప్పని ఆలోచిస్తున్నావా? పడవలో ఆకులు అలములు తప్పితే ఇంకేం లేవని చెప్పని బదులు చెప్పారు. ఆ సన్యాసి అది విని తరహాతో అని చెప్పని వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని అంతా చూస్తూ ఉన్నాడు. ఈ వైద్యులు ఇద్దరు కూడా వారి నిత్యకృత్యాలు నెరవేర్చుకుని వచ్చి పడవలోకి చూడగా పడవ తేలుతూ కనపడింది. అది చూసుకుని బావాళ్ళు మూర్చెల్లి కొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఇట్టా వినిపిస్తూ ఉన్నారు. అప్పుడు అల్లుడు మామను చూసి, మామ, ఏడ్చడం వల్ల ప్రయోజనం ఏముంది? ఆ సన్యాసి చెప్పించాడు కనుక ఇట్లా జరిగింది. ఇంకా ఏం చేసినా సరే ఆ సన్యాసి చెయ్యాలి. మనం ఇంకా ఆయనకు ప్రార్థించడమే మంచిది. అలా చేస్తేనే మన ధనం మనకు లభిస్తుంది అని చెప్పగా ఆ వైద్యుడు అల్లుడి మాటలు విని పరుగున సన్యాసి వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా, అజ్ఞానుడను అవివేకనే మీతో పరిహాసాలాడాను. నా అపరాధాన్ని క్షమించి నన్ను రక్షించండి అని చెప్పని అనేక విధాలుగా ప్రార్థించాడు. అప్పుడు ఆ సన్యాసి ఆ వైద్యుని చూసి, పోయి నా వ్రతము చేస్తాను అని చెప్పని చేయకుండా ఉండటం నీకు న్యాయమా అని చెప్పని అడిగాడు. ఆ వైద్యుడు ఆ సన్యాసి చూసి, మహాప్రభో, ఈ లోకమంతా కూడా నీ మాయాజాలంతో నిండి ఉంది. బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపజాలరు. ఇంకా నేనెంత వాణ్ణి? నాపై కరుణ చూపి నా ధనాన్ని నాకు జరిపించినట్టుగా చేసి నన్ను రక్షించండి అని చెప్పని అనేక విధాలుగా ప్రార్థించాడు. తర్వాత ఆ వైద్యుడు పడవనెక్కి చూడక తమ ధనమంతయు కూడా యథాప్రకారంగా ఎక్కడక్కడ ఉంది. సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన తన ధనం లభించినందుకు సంతోషించి స్వనగరానికి బయలుదేరాడు. తర్వాత వైద్యుడు, అల్లుడా, ఇదే మన రత్నపురం అని చెప్పి తన రాక భార్యాపుత్రులకు తెలిపి రమ్మని ఒక దూతని ఇంటికి పంపించాడు. ఆ దూత నగరానికి వెళ్ళి లీలావతిని చూసి, అమ్మా, మీ భర్త అల్లుడు కూడా ఇప్పుడే వచ్చారు, పడవ ఇప్పుడే చేరింది చెప్పగా లీలావతి ఆ దూత మాటలు వినింది చాలా ఆనందించి, అమ్మాయి, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నువ్వు త్వరగా ముగించిరమ్మా, నేను పడవ దగ్గరికి పోతున్నాను అని చెప్పి కుమార్తెను తొందర చేసి బయలుదేరి వెళ్ళిపోయింది. అంత కుమార్తె పూజ పూర్తి చేసిందే కానీ ఆ తొందరలో ప్రసాదం తీసుకోవడం మర్చిపోయింది. అందువల్ల సత్యనారాయణ స్వామి వారి కోపం వచ్చి ధనము అల్లుడితో సహా రేవులో ఉన్న పడవని కాస్త ముంచివేశాడు. తీరమునున్న వారందరూ కూడా చూసి ఆశ్చర్యపోయారు. వైద్యుని భార్య, కుమార్తె కూడా మిగిలిన దుఃఖిస్తూ ఉన్నారు. వారందరూ దుఃఖిస్తూ ఉండగా తల్లి తన కుమార్తెను చూసి విలపిస్తూ, అల్లుడా, చూస్తూ ఉండగానే నాతో కూడా ఎట్లా మునిగిపోయావు? ఇదంతా కూడా శ్రీ సత్యనారాయణ స్వామి మహత్యమే కానీ వేరే కాదు అని చెప్పని కుమార్తెను కౌలించుకుని విలపిస్తూ ఉంది. కళావతి తన భర్త చనిపోవడం చూసి అతని పాదకులకు ఎగురి వాటితో కూడా సగమనం చేయడానికి కూడా సిద్ధపడింది. వైద్యుడు దుఃఖిస్తూ, ఇదంతా కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారి మహత్యమే కానీ వేరే కాదు అని చెప్పని తన వారిని అందరినీ కూడా పిలిపించి ఆ స్వామిని నేను కొలుస్తాను అని చెప్పని సాష్టాంగ నమస్కారం చేసి వేడుకుంటున్నాడు. అంత సత్యనారాయణ స్వామి వైద్యుడిపై కళ్ళు వహించి, ఓ వైద్యుడా, నీ కుమార్తె ప్రసాదాన్ని ఊహించకుండానే భర్తను చూసి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇట్లా జరిగింది. ఆవిడ తిరిగి ఇంటికి వెళ్ళిపోయి యథావిధిగా ప్రసాదాన్ని కల చేసుకుని వస్తే అంతా శుభమే జరుగుతుంది అని చెప్పగా తండ్రి అంటున్నాడు, ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంటికి పోదాం రండి అమ్మా అని చెప్పని అనగా ఆ వైద్యుడు బంధువు మిత్రాదులతో కలిసి అక్కడే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించి పిమ్మట సుఖంగా ఇల్లు చేరుకున్నాడు. ఆ తర్వాత వైద్యుడు బ్రతికినంత కాలం కూడా పౌర్ణమి తిథి అందును రవి సంక్రమణందును శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ జీవితాంతకాలం వరకు కూడా సకల సుఖాలను అనుభవించి ఆంచమన తర్కలోకాన్ని పొందాడు. ఇది చతుర్థోధ్యాయ సంవత్సరం. ఓం భూర్భువః ఓం దక్షిణవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యదక్షేణ ప్రహించామి అమృతమస్తు అమృతో వశనమసి. ఓం శ్రీ రమాదేవి చేత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. నారికేళ చేత యదా వాగన వేద్యోపయామి. ఓం ప్రణయ స్వః ఓం జనాయ స్వః ఓం ఉదానాయ స్వః ఓం సమానాయ స్వః ఓం బ్రహ్మణే స్వః. హస్తో పక్షాఢ్యం పాదపక్షాఢ్యం శుద్ధాచమనీయ సమర్పయామి. ఆత్మ నమస్కారాన్ సమర్పయామి. ఓం శ్రీ రమాదేవి చేత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. దివ్య
చందన నీరాజనం సమర్పయామి. మంగళం గౌరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం. ఓం శ్రీ రమాదేవి శత సత్యాన స్వామి దేవతాభ్యో నమః. దివ్య చంద్ర నీరాజనం సమర్పయామి. పూలక్షింతులు పట్టుకున్నాయి. అలా పంచమోధ్యాయ ప్రారంభ. ఓ సూత మహాముని మరలా చెబుతున్నాడు, ఓ మునీంద్రుడారా, మీకు ఇంకో కథ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. పూర్వము తుంగధ్వజుడనే రాజు ప్రజలను కన్న తండ్రి వదే చూస్తూ రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ తుంగధ్వజుడు అరణ్యమును పోయి అనేక జంతువులు సంహరించి ఇంటికి వచ్చే మార్గంలో ఒక మరం చెట్టు కింద గొల్లలో బంధువులతో కూడుకున్న వారై వ్రతాన్ని చేయుచుంటే చూచియు మనోకరంతో అక్కడ ఉన్న స్వామివారికి నమస్కారమైనా సరే చేయకుండా అక్కడి నుంచి ముందుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత గొల్లలు ప్రసాదాన్ని తెచ్చి రాజుగారి ముందర మంచి పూజాస్థలంలో పోయి అందరూ కూడా భక్తితో ప్రసాదాన్ని భుజించారు. రాజు ఆ ప్రసాదాన్ని భుజించకుండానే తన నగరానికి వెళ్ళిపోయాడు. అందులో సత్యనారాయణ స్వామి వారి రాజుపై ఆగ్రహం వచ్చి ఆయన యొక్క నూరుగురు కుమారుని సకల సంపదలను కూడా హరించిపోయేట్టుగా చేశాడు. అదంతా చూసి రాజు తనలో తాను ఇట్లా తలపోసాగాడు. ఆహా, ఆ రోజున గొల్లలు ఇచ్చినారు కదా అని చెప్పి నీచంగా భావించి ప్రసాదాన్ని భక్షించకుండానే తిరస్కరించాను. అందుకే సత్యదేవునికి నాపై ఆగ్రహం వచ్చి నాకెట్టి స్థితి కలిగింది అని చెప్పని ఆలోచించుకుని వెంటనే ఆ గొల్లలు చెంతకపోయి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించి పిదప రాజు మరణ ధనవంతుడై సకల కష్టాల నుండి విముక్తి పొందినవాడై పుత్రవంతుడై ప్రతిగంత కాలం కూడా సుఖంగా ఉండి ఆంచముల స్వర్గలోకాన్ని పొందాడు. ఈ మహాప్రభావమైన వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే ఈ కథను వింటారో వారు ధనవంతులు ఉండదు, ఎటువంటి సందేహము లేదు. కావున సకల భీష్లను వినుపొందిన వారై ఆంచముల స్వర్గలోక ప్రాప్తిని పొందుతారు. కావున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించిన మానవుడు సర్వ విధముల దుఃఖాల నుండి కూడా విడవబడతాడు. కనుక సత్యనారాయణ స్వామి వ్రతము చేయవలసిన ఆవశ్యము, వ్రత విధానము, ఆ వ్రతం యొక్క మహత్యము, అందువలన వీటి ఫలితాన్ని కూడా మీ అందరికీ వివరించాను. ఆ కలియుగమున సత్యనారాయణ స్వామి వ్రతము ప్రత్యక్ష ఫలమైనది. కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణని, కొందరు సత్యదేవుడని కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా సరే శ్రీహరి రూపమే శ్రీ సత్యనారాయణ స్వామి వారు. ఈ వ్రతాన్ని ఆ చేయుటకు శక్తి లేకునతో ఎవరైనా ఈ వ్రతాన్ని చేయుచుండగా చూసినను భక్తి శ్రద్ధలతో కథవిన్నను సత్యదేవుని అనుగ్రహం వలన సకల కష్టములు తొలగిపోవును, సకల సంపదలు తెలుసు. కాంత పురాణ రేవాకంటే వ్రతకథాయాం సత్యనారాయణ స్వామి వ్రతకథాయాం పంచమోధ్యాయ సమాప్త. ఇంతకన్నా నైవేద్యం జ్ఞానం ఉన్నాయా? ఓం భోర్భోత్సవ ఓం దత్తవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యసత్యేన పరిహిష్యామి అమృతమస్తు అమృతవచనమసి. ఓం శ్రీ రమాదేవి చేత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. యథాశక్తి మహానైవేద్యం సమర్పయామి. అమ్మా ఐతాలు ఓం ప్రణయ స్వః, ఓం జనాయ స్వః, ఓం బుధనాయ స్వః, ఓం తమనాయ స్వః, ఓం బ్రహ్మణే స్వః. మధ్య మధ్య ఎవలకపానీయం సమర్పయామి. అస్తోపచార్యామి పాదోపచార్యామి శుద్ధాత్మనీయం సమర్పయామి. ఆత్మనమస్కారాన్ సమర్పయామి. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలచి హారతులీరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలచి హారతులీరమ్మ. నోచిన వారికి నోచిన వరము, తూచిన వారికి తూచిన ఫలము. స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలచి హారతులీరమ్మ. ఏ వేళైనా ఏ శుభమైనా కొలచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలిసిన దైవం ఈ దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలచి హారతులీరమ్మ. అర్చన చేదామా, మనసు అర్పణ చేదామా, స్వామిని మదిలోనే కోవిల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఎమ్మని కోరేనా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలచి హారతులీరమ్మ. మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ. కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళకరమగు ఈ సుందరమూర్తికి వందనమనరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలచి హారతులీరమ్మ.
జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం. ముందు స్వామివారికి చూపించండి, దాని తర్వాత అందరికీ చూపించండి. ఓం శ్రీ రమాదేవి సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. రింగు. యథాశక్తి దివ్య చందన నీరాజనం రింగుకి తీసుకో. సమర్పయామి. అందరికి చూపించు. పట్టుకో, తీసుకో గిన్నె మంచి పట్టుకో, అందరికి చూపించు. చేతం చేసుకున్న తర్వాత లేస్తే అప్పుడు ప్రదర్శన చేయాలి మీరు. సర్వవ్యాధి నివారణ. మీ చేతికి అక్షంతలు ఉన్నాయా? చేశారా? చేశారా? సరే, మంచి పని చేశారు. చేతం చూస్తున్నారు కదా, అదేవాడు అందరికి అందరికి ఇవ్వండమ్మా, అందరికి. ఏడు ఇంకోటి నేను తమ్ముడేడి నేను మంత్రపుష్పం చదువుతున్నాను ముందు, దాని తర్వాత ప్రయత్నం చేద్దరు కానీ కొంచెం ఉండండి. ఓం శ్రీ రమాదేవి సత్యనారాయణ స్వామి దేవత పూజానంతరం యథాశక్తి మహామంత్రపుష్ప సహితం కరిష్యే. ఓం రాజాధిరాజాయ ప్రసయ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే నమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్ బ్రహ్మ ఓం తద్ వాయు ఓం తదాత్మ ఓం తత్ సత్యం ఓం తత్పురోర్నమః. అంతఃక్షరతి భూతేషు గృహాయాం విశ్వమూర్తిషు తం యజ్ఞస్వం విశ్వత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః. ఓం శ్రీ రమాదేవి సహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. కుడి నుంచి ఎడమకి 3 సార్లు. యాని కాంచ పాపాని జన్మాని కృతాని చ తాని జాని ప్రసంతి పాపోహం పాపందవః పాహి మాం కృపయా దేవ రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష మహేశ్వరి. ఓం శ్రీ రమాదేవి సహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. యథాశక్తి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అమ్మా, ఇంతటితో మన పూజ కంప్లీట్ అయింది. ఇప్పుడు మీరు ఈ కలుపుతారు పెట్టి ఆ ఇల్లు కదా మండపం, కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం అటు 3 సార్లు కలపాలి. ఓం శ్రీ రమాదేవి సత్యనారాయణ స్వామి దేవత పూజానంతరం యథాశక్తి యథాస్థాన ఉద్వాసయామి. యజ్ఞేన యజ్ఞేశమంత దేవాస్థానం ప్రథమాన్యాసం పునరాగమనాయ చ. ముందు అటు జరపండి, దాని తర్వాత ఇటు మళ్ళీ అటు కొద్ది కొద్దిగా నెమ్మదిగా జస్ట్ కొద్దిగా జరపండి చాలు. మళ్ళీ ఇటు మళ్ళీ అటు చాలు చాలు చాలు. ఇదిగో అక్షరం చేసి దాన్ని పెట్టుకోండి. ఓం శ్రీ రమాదేవి సత్యనారాయణ స్వామి దేవత కృపాకటాక్ష సిద్ధిరస్తు మనో వాంఛాఫల సిద్ధిరస్తు ఆచందార్కం వంశాభివృద్ధి సిద్ధిరస్తు తదాస్తు. 3 సార్లు చెంపదప్పులు వేసుకోండి. సర్వం క్షమ సర్వం క్షమ సర్వం క్షమ. ఓం శ్రీ రమాదేవి సత్యనారాయణ స్వామి దేవత పూజానంతరం యథాశక్తి ప్రసాదం శిరసా గుండామి. భగవదార్పణమస్తు మనోవాంఛాఫల సిద్ధిరస్తు ఆచందార్కం వంశాభివృద్ధి సిద్ధిరస్తు తదాస్తు. తాంబూల పాంతు తాంబూల మహదేశ్వర్యా బుద్ధిరస్తు మనో వాంఛాఫల సిద్ధిరస్తు ఆచందార్కం వంశాభివృద్ధి సిద్ధిరస్తు తదాస్తు. శతమానం భవతి సదాయుష్పుష్టాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘాయుష్మాన్ భవతి సుమంగళీ భవ. దీర్ఘాయుష్మాన్ భవ సకల విద్యా బుద్ధి సిద్ధిరస్తు తదాస్తు. దీర్ఘాయుష్మాన్ భవ సకల విద్యా బుద్ధి సిద్ధిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ ఆరోగ్య ప్రాప్తి సిద్ధిరస్తు తదాస్తు. భగవదాస్తు.